లెసన్ చిన్న లెసన్ ఐపీ పర్పస్ అయితే ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాగ్నెటిజం ఏంటి, మ్యాగ్నెటిజం ప్రాపర్టీస్ ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది, సేమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఏమేమి నేర్చుకున్నామో అవన్నీ నేర్చుకుంటాం. చార్జెస్ మధ్యలో ఎలాంటి అట్రాక్షన్ ఉంటుంది, చార్జెస్ ఎట్లా రిపల్ చేసుకుంటాయి, వాటన్నిటికీ రిలేటెడ్గా సేమ్ టాపిక్ ఉంటుంది. గ్రావిటేషన్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం మొత్తం 3 లెసన్స్ ఒకటే. ఒక్కసారి మనం గ్రావిటేషన్ నేర్చుకున్నప్పుడు ప్యారలల్గా ఈ 2 లెసన్స్ చూడాలి. ఫార్ములా సిమిలర్ ఉంటాయి, కాన్సెప్ట్ సిమిలర్ ఉంటాయి, మనం చేసే మెథడ్ సిమిలర్ ఉంటాయి, బట్ అందులో వచ్చే టర్మ్స్ చేంజ్ అవుతాయి అన్నట్టు. లైక్ అక్కడ చార్జెస్ తీసుకుంటాం ఎలక్ట్రిక్ చార్జెస్లో, గ్రావిటేషన్లో మాస్ తీసుకుంటాం 1 kg 2 kg మాసెస్, అట్రాక్షన్ ఎట్లుంటుంది, రిపల్షన్ ఎట్లుంటుంది. అసలు బాడీస్ అట్రాక్ట్ అయితే ఎప్పుడు రిపల్స్ కావు, బట్ చార్జెస్ మైట్ అట్రాక్టెడ్ ఆర్ రిపల్స్. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి సేమ్ నేచర్ని బట్టి, నేచర్ ఆఫ్ చార్జెస్ని బట్టి. అట్లాగే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్లో కూడా మనం క్లియర్గా ఒక మ్యాగ్నెట్ గురించి స్టడీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాగ్నెట్ ఎలా ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ ఏంటి, ఆ వాల్యూస్ ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాగ్నెట్ చూద్దాం. జనరల్గా మ్యాగ్నెట్ మీరు చూసింటారు కదా, బార్ మ్యాగ్నెట్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇలా హార్స్ షూ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ డిఫరెంట్ షేప్ ఆఫ్ మ్యాగ్నెట్స్లో మనం ఎప్పుడు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసి ఉంటాం, నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఎప్పుడు ఉంటాయని. ఎప్పుడు మనకి నార్త్ సౌత్ పోల్స్ అనే 2 పోల్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం ఎందుకు దాన్ని పోల్ అంటాం అనే దాని గురించి కొంచెం చూద్దాం బ్రీఫ్గా. దీన్ని నీడిల్ అంటారు, కాంపాస్ నీడిల్ అంటాం. లైక్ మనం డైరెక్షన్ తెలియనప్పుడు యూజ్ చేస్తాం నీడిల్స్. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి, చూద్దామని తీసుకొచ్చిన. జనరల్గా మనం ఇదంతా జరిగే ప్రాసెస్ని, మ్యాగ్నెటిజంని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పోల్స్ ఏంటి, కాంపాస్ ఏంటి, టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఏంటో చూద్దాం. సో జనరల్గా దీన్ని కాంపాస్ అంటాం. ఇట్ షోస్ ఎర్త్ డైరెక్షన్. సో జియోగ్రఫికల్ నార్త్కి అండ్ జియోగ్రఫికల్ సౌత్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తే దీంట్లో చిన్న నీడిల్ ఉంటుంది. ఈ నీడిల్ డైరెక్షన్ షో చేస్తుంది. హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది. హెడ్ ఆల్వేస్ షోస్ ద నార్త్ డైరెక్షన్ అండ్ టెయిల్ ఆల్వేస్ షోస్ సౌత్ డైరెక్షన్. డైరెక్షన్స్ ఇండికేట్ చేయడం కోసం వాడతాం. అంతే ఇందులో కూడా స్మాల్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఇందులో కూడా చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది విచ్ షోస్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. అండ్ జనరల్గా ఇది మనం బార్ మ్యాగ్నెట్ అంటాం. దిస్ బార్ మ్యాగ్నెట్ డినోట్స్, of course every magnet have 2 poles which is north pole and south pole. So field lines అనేటివి బేస్ చేసుకొని మనం నార్త్ సౌత్ పోల్స్గా ట్రీట్ చేస్తాం. ఇఫ్ యూ బ్రోక్ దిస్ మ్యాగ్నెట్ అగైన్ ఇట్ ఫార్మ్స్ 2 poles బికాజ్ మ్యాగ్నెట్ నెవర్ ఫార్మ్స్ మోనోపోల్. మోనోపోల్ ఎగ్జిస్ట్ కాదు అసలు. నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్, ఇన్ఫినైట్ పీసెస్ చేసినా కానీ దీన్ని 100% నీకు మ్యాగ్నెటిజం బిహేవ్స్ యాజ్ ఆల్వేస్ డైపోల్. ఇట్ ఈస్ నాట్ మోనోపోల్. మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. చార్జెస్ ఆర్ ప్లేస్డ్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విచ్ ట్రీటెడ్ యాజ్ ఎ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ ప్లస్ మైనస్ చార్జెస్ ప్లేస్ చేసి చూసింటాం. సో అది డైపోల్ అన్నప్పుడు ఇది కూడా సేమ్. ఎవ్రీ మ్యాగ్నెట్ బిహేవ్స్ యాజ్ డైపోల్. సో ఈ మ్యాగ్నెట్ డైపోల్స్లో మనం జనరల్గా ఇది మనం మ్యాగ్నెట్ నార్త్ పోల్ సౌత్ పోల్స్ ఉంటాయి. అసలు ఈ పోల్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే మనం తీసుకున్న మ్యాగ్నెట్కి ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఆ మ్యాగ్నెట్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎమిట్ అవుతుంటాయి. ఇమాజినరీ ఫీల్డ్ లైన్స్ అన్నీ వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్త్ పోల్ రిలేట్ చేస్తే ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇలా బయటకు వస్తుంటాయి. ఎలా కన్ఫర్మ్ చేస్తాం అసలు ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయా లేదా అని? చిన్నప్పుడు 6th క్లాస్లో 7th క్లాస్లో వస్తుంది మీకు లెసన్. ఒక ఐరన్ పౌడర్ తీసుకొచ్చి మ్యాగ్నెట్ చుట్టూ పోస్తాం. అప్పుడు ఏమవుతుంది, దట్ పోల్స్ హ్యాస్ మోర్ ఐరన్ పౌడర్ కంపేర్ టు ద, ఇక్కడ మనకి ఎక్కువ ఐరన్ పౌడర్ ఫామ్ అయిపోయి ఉంటుంది. అబ్జర్వ్ చేసారో లేదు, ఇక్కడ మనకు వీక్ ఉంటుంది. అంటే మనకి ఏమవుతుందంటే ఫీల్డ్ ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకి పోల్స్కి విచ్ హ్యాస్ మోర్ అట్రాక్టివ్ పవర్. పోల్ యొక్క డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా, మనం ఎందుకు పోల్ అంటున్నాం, ఎందుకు మనం పోల్గా ట్రీట్ చేస్తున్నాం అని అంటే విచ్ హ్యాస్ ఎ మోర్ అట్రాక్టివ్ పవర్. మనం ఇంత పెద్ద మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు ఈ మ్యాగ్నెట్లో ఎక్కడో ఒక దగ్గర మాత్రమే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అట్రాక్షన్ పవర్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో వాటిని పోల్స్ అంటాం. ఓకేనా? ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఐరన్ పౌడర్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. అండ్ స్లోలీ పౌడర్ అనేది ఇక్కడికి వస్తున్నప్పుడు వీక్ అయిపోతుంటుంది అన్నట్టు. అండ్ స్లోలీ ఇట్ బికమ్స్ మినిమం. సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెట్కి వస్తే మినిమం అవుతుంది. అండ్ ఇదే పోల్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో యాజ్ వెల్ సేమ్ సౌత్ పోల్ కూడా అదే స్ట్రెంత్. దట్స్ వై ఇట్ ఫార్మ్స్ ఎస్ ఎ మ్యాగ్నెట్. డిఫరెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయలేం. డిఫరెంట్ మ్యాగ్నెట్స్ ఉండొచ్చు, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, వాళ్ళని జాయిన్ చేయలేం. కానీ మనం జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, 2 పోల్ స్ట్రెంత్ ఒకటే ఎగ్జిస్ట్ అవుతాయి. నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేస్తే దాని యొక్క పోల్ స్ట్రెంత్ ఒకలాగా ఉండొచ్చు, చేంజ్ అవ్వచ్చు బ్రేక్ చేయడం వల్ల. అంటే ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఇన్ఫినైట్ పీసెస్ కట్ చేస్తున్నాం అంటున్నాం, దట్ మ్యాగ్నెట్ ఫార్మ్స్ అగైన్ ఏ డైపోల్. ఎలా ఫామ్ అవుతుంది, నార్త్ సౌత్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బ్రేక్ చేసినాం, ఇమీడియట్గా ఎట్లా ఫామ్ అవుతుంది, లైక్ నార్త్ సౌత్, మళ్ళీ నార్త్ సౌత్.
ఇంకో పీస్ కట్ చేయి, మళ్ళీ నార్త్ సౌత్ అట్లా నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి మనకు క్రియేట్ అవుతూనే ఉంటాయి. దట్స్ వై పోల్ డిఫైన్స్ విచ్ హ్యాస్ ఎ మోర్ అట్రాక్టివ్ పవర్ ఆర్ మోర్ రిపల్సివ్ పవర్, వీ కెన్ కాల్ ఇట్ ఇస్ పోల్. సో అక్కడ మనకి ఎక్కువ మనం అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటే దాన్ని పోల్ అని అంటాం. క్లియర్? సో జనరల్గా మనం ఎర్త్ను కూడా, ఇంత పెద్ద హ్యూజ్ స్పియర్ ఆఫ్ ఎర్త్ను కూడా మనం మ్యాగ్నెట్గా ట్రీట్ చేస్తాం, విచ్ హ్యాస్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అందుకే మనం నార్త్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్ అని మాట్లాడతాం. బికాస్ మనకి ఈ యొక్క మొత్తం ఎర్త్ సర్ఫేస్ లేదా ఎర్త్ స్పియర్ బిహేవ్స్ యాజ్ ఎ మ్యాగ్నెట్, ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. ఆ హ్యూజ్ మ్యాగ్నెట్ వాల్యూని ఇలా నార్త్ సౌత్ డైరెక్షన్స్లో ట్రీట్ చేస్తాం. సో నార్త్ సౌత్ డైరెక్షన్ వాల్యూస్లో ఇది కూడా ఒక బార్ మ్యాగ్నెట్ని ట్రీట్ చేస్తుంది. అఫ్కోర్స్ మనం ఎర్త్ మ్యాగ్నెటిజం గురించి కూడా స్టడీ చేస్తాం. ఎర్త్ మ్యాగ్నెటిజం ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం. మనం చిన్న ఉన్నప్పుడు కూడా ఇంటికాడ ఇప్పటికీ చెప్తారు మన పేరెంట్స్. కొన్నిసార్లు నైట్ టైం పడుకునేటప్పుడు అఫ్కోర్స్ వాళ్ళు చెప్పేటి కొన్ని చాదసం అనిపిస్తాయి, కానీ కొన్ని ఫ్యాక్ట్ ఉంటాయి. ఫ్యాక్ట్ ఏంటి, ఎప్పుడైనా నైట్ టైం స్లీప్ చేసేటప్పుడు నార్త్ సైడ్ హెడ్ చేసి పడుకోకండి అంటారు. తెలుసా? ఇటు సైడ్ చేయక, అటు సైడ్ చేయక, ఇటు సైడ్ చేయక అంటారు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ ఫ్యాక్ట్, సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. మన వాస్తుశాస్త్రం ప్రకారం జనరల్గా ఫీల్డ్ లైన్స్ ఎలా ఎమిట్ అవుతాయంటే, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ నుంచి సౌత్కి ఎమిట్ అవుతూనే ఉంటాయి. ఇలా నార్త్ నుంచి సౌత్కి ఇలా వస్తాయి ఫీల్డ్ లైన్స్. ఇలా ఫీల్డ్ లైన్స్ వచ్చినప్పుడు వెన్ యూ ప్లేస్డ్ యువర్ హెడ్ టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్, అటు ఇటు పెట్టుకున్నాం అనుకోండి, నార్త్ సైడ్ చేసి పడుకుంటే మన హెడ్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. దిస్ ఈజ్ అ ఫోర్స్. మ్యాగ్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్ లైన్స్ ఎమిట్ అవుతున్నాయి అంటే ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. సో ఫోర్స్ ఎప్పుడు మన హెడ్ నుంచి ట్రావెల్ చేస్తుంది. అప్పుడు మనం కొంచెం ఇన్కంఫర్టబుల్గా నిద్ర టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్ ఇటు పెడతాం. బికాజ్ ఫీల్డ్ లైన్స్ ఎమిట్ అయ్యే ప్లేస్లో హెడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి హెడ్ చేసామనుకోండి, మన హెడ్ నుంచి ఫీల్డ్ లైన్స్ వెళ్తుంటాయి. ఇలా ఫీల్డ్ లైన్స్ వెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతాం, కొంచెం సఫకేట్ అవుతుంది స్లీపింగ్. సో అది అలా ఉండొద్దంటే డైరెక్షన్ చేంజ్ చేసి పడుకోవాలి. ఎవరైనా ఇప్పటి నుంచి అయినా ఈ డైరెక్షన్లో, ఇది నార్త్, ఈ డైరెక్షన్లో ఎవరైనా పడుకుంటే డార్మెటరీలో మార్చండి, స్లీపింగ్ మంచిగా ఉంటుంది. సో ఫీల్డ్ లైన్స్ అన్నిటి కొన్ని మిత్తు, అన్ని ఫ్యాక్ట్ అని చెప్పలేము, కొన్ని రియల్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. అప్పుడు ఇప్పటికీ మనకు వెరీ బ్యాడ్ థింగ్ ఫాలో అవుతున్నది ఏంటంటే అమావాస్య. సో అమావాస్య వస్తే చాలా ఇంట్లో ఎక్కడ పోకు ఇక్కడ పోకు, బయటికి వెళ్ళక కిందికి వెళ్ళక అంటారు. సో బస్సు ట్రావెల్ చేయదు, ఈ ట్రావెల్ చేయదు అంటారు. యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్ మన ఓల్డెన్ డేస్లో ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు వచ్చింది అన్నట్టు. సో అప్పుడు ఎలా ఉంటుండే, పక్క ఊరికి పోయి రావాలంటే షుడ్ వాక్ బై ఫుట్. సో ఫుట్ నుంచి వెళ్ళాలి రావాలి తప్ప మనకు బయట బండ్లు ఉంటుండే, లేకపోతే ట్రాన్స్పోర్టే లేకుంటుండే, నడిచి రావాలి. సో అట్ ద టైం వాళ్ళకి వెళ్ళి ఇక్కడ నుంచి లీవ్ చేస్తే, అంటే వేరే విలేజ్కి వెళ్ళాలనిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చీకటి అవుతుండే. సో ఆ నైట్ టైంలో ఏమవుతుంది, అమావాస్య కాబట్టి కంప్లీట్లీ మూన్ ఉండదు. అబ్సెన్స్ ఆఫ్ మూన్నే అమావాస్య అంటాం. కంప్లీట్ మూన్ కనిపించదు, అంటే ఇంత లైట్ కూడా కనిపించింది. అప్పటికి టార్చెస్ రాలే, అవునా, టార్చులు లేవు. సో ఆటోమేటిక్ నడుచుకుంటూ రావాలి. ఆ నడుచుకుంటూ వచ్చే ప్రాసెస్లో కింద పాము ఏంది, చెట్టు ఏంది, పుట్టేంది, ఎడబడతామో తెలియదు. అట్లా కొంచెం డేంజరస్ అని చెప్పేటోళ్ళే తప్ప అక్కడ అమావాస్య అంటే బ్యాడ్ థింగ్ ఏం కాదు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, అమావాస్య కాదంతా పగలే ఉంటుంది. కోళ్ళ ఫారంలో కోళ్ళను పెంచినట్టు అప్పుడు లైట్లే ఉంటాయి మనకు. సో అట్లా మనకి కొన్ని ఫ్యాక్ట్స్ వచ్చినాయి, బట్ అవి రాను స్లో అయిపోతున్నాయి. అంటే మనం క్రాస్ చేస్తున్నాం అన్నట్టు. అట్లాంటి చాదస్తాన్ని కూడా కొంచెం క్రాస్ చేస్తూ వస్తున్నాం. అట్లా చాలా ఉంటాయి, బట్ నమ్మాల్సినవి నమ్మాలి. ఎలాంటి నమ్మాలంటే ఇట్లా సైంటిఫికల్గా ఉన్నాయి నమ్మాలి. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరే. మీకు బాగా స్లీపింగ్ రాని టైంలో ఎప్పుడైనా చూస్తే నార్త్ సౌత్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు మీ హెడ్ పొజిషన్ వల్ల కూడా మీకు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనం ఎర్త్ మ్యాగ్నెటిజం గురించి స్టడీ చేస్తే. సో ఫీల్డ్ లైన్స్ ఎమిట్ అవుతున్నాయి అంటున్నాం. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎమిట్ అయితే జనరల్గా ఇది మనకు జనరల్ రూలే, నార్త్ నుంచి సౌత్కి ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు డైరెక్షన్ చేస్తుంటాయి, నార్త్ నుండి సౌత్కి వస్తాయి. సో ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ గురించి స్టడీ చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడు క్లోజ్డ్ లూప్సే అంటాం. బికాస్ ఈ క్లోజ్డ్ లూప్స్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటారు. ఎప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో క్లోజ్డ్ లూప్స్ అంటే మనకు కంప్లీట్ లూప్ ఉండాలి కదా, మరి ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నాం లూప్ అని అంటే ఇన్సైడ్ ఆఫ్ ది మ్యాగ్నెట్, మీరు కమింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ సౌత్ టు నార్త్. టూ డైరెక్షన్స్, అవుట్ సైడ్ ఏమో నార్త్ టు సౌత్, ఇన్సైడ్కి వచ్చేసరికి మ్యాగ్నెట్ లోపలికి సౌత్ టు నార్త్. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న బార్ మ్యాగ్నెట్లో ఫీల్డ్ లైన్స్ ఎలా ఉండొచ్చు. సో డిపెండ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ వైట్ మార్క్ ఉన్నది నార్త్ డైరెక్షన్ అయితే సౌత్ డైరెక్షన్. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ ద నార్త్ టు సౌత్. సో ఇలా ట్రావెల్ చేస్తున్నాయి, సౌత్కి వచ్చేస్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్ళాలి, సౌత్కి వచ్చింది అంటే మళ్ళీ సౌత్ నుంచి నార్త్కి లోపల నుంచి ట్రావెల్ చేస్తాయి. అంటే ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు క్లోజ్డ్ లూప్స్లోనే ఉంటాయి. అట్లా అని చెప్పి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేసేటప్పుడు దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి స్టడీ చేసి ఉంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి. ఇక్కడ కూడా అంతే, ఇలా టూ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ అయినాయంటే ఇవి ఎప్పుడు ఇంకో దాంతో క్రాస్ అవుతూ వెళ్ళవు.
ఓకేనా. ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్. సో ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు వాటి ఇండివిజువల్ పాత్స్ వెరీ క్లోజ్ ఉన్నా సరే, ఇంత క్లోజ్ ఉన్నా సరే ఆ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు ఇండివిజువల్గానే ట్రావెల్ చేస్తాయి. డిపెండ్స్ ఆన్ స్ట్రెంత్. ఎక్కువ స్ట్రెంత్ ఉంటే ఎక్కువ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ అవుతాయి. ఇన్సైడ్కి వచ్చేసరికి ఇలా ట్రావెల్ చేస్తాయి. క్లియర్. ఇది మనం ఒక మ్యాగ్నెట్ గురించి స్టడీ చేస్తే. సో సౌత్ టు నార్త్ అని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఫర్దర్గా మనకి ఇన్సైడ్ ఆఫ్ మ్యాగ్నెట్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. అది మనకు మ్యాగ్నెటిక్ లెంత్ అంటాం. ఇక్కడ నార్త్ సౌత్ నార్త్ ఉంది. సో హార్స్ టు మ్యాగ్నెట్ అనుకోండి. హార్స్ టు మ్యాగ్నెట్లో ఎఫెక్టివ్ లెంత్ ఏంటి అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ లెంత్. సో ఎప్పుడు మ్యాగ్నెటిజం స్టడీ చేసినా మనకు మ్యాగ్నెటిక్ లెంత్ అండ్ పోల్ స్ట్రెంత్ ఈ 2 డెఫినేషన్స్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ లెంత్ గురించి చూసేయండి. మ్యాగ్నెటిక్ లెంత్ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్. అదేంటి మనం మ్యాగ్నెట్ చూపించింది కదా, మళ్ళీ ఎందుకు సపరేట్గా లెంత్ గురించి స్టడీ చేయడం, స్కేల్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది ఎందుకు ఇదంతా అంటే, ఎప్పుడైనా సరే మ్యాగ్నెటిక్ లెంత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్, బికాస్ వెన్ యూఆర్ టేకింగ్ అ మ్యాగ్నెటిక్ లెంత్ దట్ విల్ డిఫరెంట్ కంపేర్డ్ టు ద జామెట్రికల్ లెంత్. సో ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ లెంత్ తీసుకుంటున్నామంటే వాట్ వీ హ్యావ్ డిఫైన్ దట్ యాజ్ అ పోల్ విచ్ హ్యాస్ ఎ మోర్ అట్రాక్షన్. సో విచ్ హ్యాస్ మోర్ అట్రాక్షన్, మనం దాన్ని పోల్ అంటున్నాం. సో అట్రాక్షన్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది మ్యాగ్నెట్లో ఉండదు పోల్, ఎండ్ ఆఫ్ ది మ్యాగ్నెట్ లేదా ఎండ్ ఆఫ్ ది షేప్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, ఇక్కడ వైట్ మార్క్ అనేది కొంచెం కిందికి ఇస్తున్నారు, లాస్ట్ ఎండ్ పాయింట్లో అయ్యారు అంటే ఈ పోల్ అనేది కొంచెం కింద ఉంటుంది. సో అంటే మనకి ఇలా తీసుకుంటాం. అండ్ ఇక్కడ సౌత్ పోల్ కూడా అంతే, కొంచెం ఎగ్జాక్ట్గా జామెట్రికల్ షేప్లో ఉండదు అన్నట్టు. కాబట్టి దీని ఎఫెక్టివ్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ లెంత్. ఈజ్ దిస్ కంప్లీట్లీ ద గివెన్ బార్ మ్యాగ్నెటిక్ లెంత్? నో. వెన్ యూర్ ట్రైన్ టు ఫైండ్ ద టోటల్ బార్ మ్యాగ్నెటిక్ లెంత్ స్కేల్ తీసుకొని మెజర్ చేయండి, డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ ఎండ్ నుంచి ఎండ్కే కదా లెంత్ క్యాలిక్యులేట్ చేసేది మనం స్కేల్ తీసుకుంటే, కానీ అట్లా మెజర్ చేయట్లేదు మనం. మ్యాగ్నెటిక్ లెంత్ని అలా మెజర్ చేయట్లేదు. దట్ కంప్లీట్లీ నార్త్ పోల్ టు సౌత్ పోల్ డిస్టెన్స్నే మ్యాగ్నెటిక్ లెంత్ అంటాం. ఓకే. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ జామెట్రికల్ లెంత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయితే డి ఈజ్ అ డిస్టెన్స్ బిట్వీన్ ద జామెట్రికల్ బార్ మ్యాగ్నెట్ లెంత్. డిఫరెన్స్ అర్థమవుతుందా? సో ఇక్కడ 2L ఈజ్ నథింగ్ బట్ నాట్ 2 into L, దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ లెంత్. మనం ఎలక్ట్రిక్ డైపోల్లో కూడా 2A చేసినాం, ఎలక్ట్రిక్ డైపోల్లో కూడా 2A లెంత్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే. ఎందుకు 2L వాడుతున్నాం అంటే ఇట్ ఈస్ డైపోల్ కదా, డైపోల్ కాబట్టి స్లోలీ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 0 అయిపోయి ఇక్కడ మనకు ఆరిజిన్ పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి L లెంత్ అనుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి L, టోటల్ 2L లెంత్ అంటాం. సో ఫామ్లో ఓరియంటెడ్గా దీన్నే క్యారీ చేస్తాం ఎంటైర్ టాపిక్ మొత్తంలో. మ్యాగ్నెట్ ఎక్కడ కనిపించినా దాని ఎఫెక్టివ్ లెంత్ ఎంత? 2L. సో విచ్ ఈస్ ప్రాపర్లీ వెక్టార్ క్వాంటిటీ. ప్రాపర్లీ వెక్టార్ క్వాంటిటీ ఎందుకు వెక్టార్ అంటున్నామంటే డైరెక్షన్ బట్టి చేంజ్ అవుతుంది. సో షార్టెస్ట్ పాత్ బిట్వీన్ సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లెంత్. ద షార్టెస్ట్ పాత్, డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ టు ఫైనల్. సో అక్కడ మనం డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే. సో డిఫరెన్స్ కోసం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మ్యాగ్నెట్ ఉంటే యు ఆర్ రైటింగ్ లైక్ 2L, అండ్ ఆఫ్ కోర్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ టోటల్ జామెట్రికల్ లెంత్ అండ్ బార్ మ్యాగ్నెట్ లెంత్ రాసుకుందాం. లైక్ జామెట్రికల్ లెంత్ వాల్యూస్ ఎప్పుడు కంపేర్ చేసినా సరే జామెట్రికల్ లెంత్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ యొక్క లెంత్ ఇచ్చేటప్పుడు 2 టైప్స్లో ఇస్తారు, మ్యాగ్నెటిక్ లెంత్ అండ్ జామెట్రికల్ లెంత్ అని. సో దట్ జామెట్రికల్ లెంత్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 6/5 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లెంత్. తీసుకుంటున్నాం కదా ఇక్కడ మ్యాగ్నెటిక్ లెంత్ 2L అని. ఈ 2L వాల్యూ ఎప్పుడు లెస్ దేనే ఉంటుంది జామెట్రికల్ లెంత్. ఒకవేళ నీకు గివెన్ ఫార్ములాలో జామెట్రికల్ లెంతే ఇచ్చిండు, ఓకేనా, అప్పుడు మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రికల్ లెంత్. ఇది మెజర్ చేయొచ్చమ్మా, స్కేల్ తీసుకొని దీన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 cm 6 cm ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెటిక్ లెంత్. మ్యాగ్నెటిక్ లెంత్ అంటే ఏంటి? ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ పోల్ డిస్టెన్సెస్, ఓన్లీ పోల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్సే. ఓకే. సో అట్లా మనం ఈ రిలేషన్ వాడచ్చు ఫర్ కంప్లీట్లీ స్ట్రైట్ బార్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్గా. ఓకేనా. ఇప్పుడు మనకి డిఫరెన్స్ చూద్దాం. మ్యాగ్నెటిక్ లెంత్ వెక్టార్ అంటున్నాం. సో వెక్టార్ అయినప్పుడు మనం ఎలా కంపేర్ చేసి సాల్వ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్లీట్ మ్యాగ్నెట్ని తీసుకొని ఈ మ్యాగ్నెట్ ఇలా బెండ్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హార్స్ షూ మ్యాగ్నెట్ లేదా సెమీ సర్కిల్ మ్యాగ్నెట్గా బెండ్ చేస్తున్నాం అంటే, కన్సిడర్ సౌత్ నార్త్ పోల్స్ ఈజ్ దేర్. హౌ మచ్ మ్యాగ్నెటిక్ లెంత్, హౌ మచ్ జామెట్రికల్ లెంత్, డిఫరెన్స్ అర్థమవుతుంది ఇప్పుడు నీకు. హౌ మచ్ మ్యాగ్నెటిక్ లెంత్ అంటే దట్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ పోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఫార్మ్స్ యాజ్ అ సెమీ సర్కిల్, ఇఫ్ ఆర్ లేదా L ఈజ్ ద లెంత్ ఆఫ్ ది సెంటర్ టు ఈ డిస్టెన్స్ L అనుకోండి, అండ్ రిమైనింగ్ ఈ డిస్టెన్స్ కూడా L. టోటల్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఇప్పుడు మ్యాగ్నెటిక్, సో ద మ్యాగ్నెటిక్ లెంత్ నౌ ఇట్ బికమ్స్ 2L. ఓకేనా. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ జామెట్రికల్ లెంత్?
ఇక్కడ చూడ షేప్ చూడ జామెట్రికల్ లెంత్ ఏమవుతుంది, అది ఓన్లీ స్ట్రేట్ క్యారింగ్ బార్ మ్యాగ్నెట్స్కి వస్తుంది. ఏమవుతుంది వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. 2πr. కంప్లీట్ సర్కిల్ అయితే 2πr. సెమీ సర్కిల్ కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ r రేడియస్ ఇట్ బికమ్స్ π ఇంటూ l. r ప్లేస్లో l డిస్టెన్స్ తీసుకుంటున్నాం. డిఫరెన్స్ అర్థమైందా? మ్యాగ్నెటిక్ లెంత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు షార్టెస్ట్ పాత్ చూసుకోవాలి. లేదా జామెట్రికల్ లెంత్ అయితే యాక్చువల్లీ డెఫినేషన్ మనం దీన్ని ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటే జామెట్రికల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ద యాక్చువల్ పాత్ ట్రావెల్ బై ద బాడీ. ఎట్లా పోతే అట్లా తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ ద షార్టెస్ట్ ట్రావెల్ బై బిట్వీన్ ఇనిషియల్ ఫైనల్, అది డిఫరెన్స్. సో ఆ రెండింటికి వాల్యూస్లో ఇలా కంపారిజన్ చేస్తాం. వీటినే మనం డిఫరెంట్ ఫార్మేట్స్లో అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కూడా కంప్లీట్ చేద్దాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ పోల్ ఏంటి, పోల్స్ని ఎలా కన్సిడర్ చేస్తాం. సో పోల్ స్ట్రెంగ్త్ అంటాం, యూజువల్లీ దీని డినోట్స్ యాజ్ స్మాల్ m. దట్ పోల్ స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ ద పోల్ విచ్ ఈజ్ అట్రాక్ట్ ఆర్ రిపల్సివ్ కెపాసిటీ. మనం తీసుకున్న బార్ మ్యాగ్నెట్లో లైక్ నార్త్ పోల్ తీసుకున్నాం, ఈ నార్త్ పోల్కి ఒక ఐరన్ తీసుకొచ్చినాం, ఐరన్ పీస్. ఎంత అట్రాక్టివ్ కెపాసిటీ ఉంటుంది ఈ పోల్కి, దాన్ని మనం ఎంతో డినోట్ చేస్తాం. యూజువల్లీ నార్త్ పోల్ని +m అంటాం. సేమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ టాపికే, అక్కడ +q చార్జ్ -q చార్జ్ విచ్ ఆర్ అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్టెడ్, అన్లైక్ పోల్స్ ఆల్వేస్ అట్రాక్టెడ్, లైక్ పోల్స్ ఆల్వేస్ రిపల్. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్సే. దట్స్ వై ఒక డైపోల్ ఫామ్ అయిందంటే నార్త్ ఫామ్ అయిందా? మ్యాగ్నెట్లు ఎప్పుడు నార్త్ ఉంటుందా, సౌత్ ఉంటుందా? డైపోల్ అంటే దాని అర్థం ఏంటి, డెఫినెట్గా ఆపోజిట్ పోల్స్ అయి ఉండాలి, ఈక్వల్ ఇంటెన్సిటీ లేదా ఈక్వల్ పోల్ స్ట్రెంత్ అవుతూ ఆపోజిట్ అయి ఉండాలి న్యాచురల్గా, అప్పుడే మనకు ఒక డైపోల్ ఫామ్ అవుతుంది. మ్యాగ్నెట్ ఈజ్ ఎ డైపోల్, ఇట్ ఈజ్ నాట్ నెవర్ బికమ్ ఏ మోనోపోల్. ఓకేనా? సో మనకి ఇక్కడ మ్యాగ్నెట్లో పోల్స్ డెఫినేషన్ అంటే ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ తీసుకొచ్చి ఒక నార్త్ మ్యాగ్నెట్ని ప్లేస్ చేసిన, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మ్యాగ్నెట్ రిపల్ అవుతుంది. దట్ అట్రాక్టివ్ లేదా రిపల్సివ్ కెపాసిటీ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఈజ్ కాల్డ్ పోల్ స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెండు అట్రాక్ట్ అవుతున్నాయి. సో మనకేం చెప్పొచ్చు, ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనేటివి ప్లేస్ చేసాం, రెండు ఆపోజిట్ పోల్స్ ప్లేస్ చేసాం కాబట్టి అట్రాక్ట్ అయింది. వెన్ యూ ట్రయింగ్ టు ప్లేస్ దిస్ వన్, ఇది కింద పడిపోతుంది, ఇడిస్తే కింద పడుతుంది, గట్టిగా ప్రెస్ చేసిన వాటి దగ్గరికి వెళ్తుంది. సో రిపల్సివ్ పోల్స్ తీసుకుంటే మనకి రిపల్ అయిపోతుంది, వీక్ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి కొంచెం లెస్గా రిపల్ అవుతుంది, స్ట్రాంగ్ ఇంటెన్సిటీ ఉంటే హై రిపల్స్ అవుతాయి. సో మనకంటే ఇక్కడ ఎంత కెపాసిటీతో లేదా ఎంత ప్రాబబిలిటీతో రిపల్ చేస్తుంది, ఎంత ప్రాబబిలిటీతో అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేది మనకు పోల్ స్ట్రెంగ్త్ అంటాం. లైక్ చార్జ్ లాగా, చార్జెస్ ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ చేసుకుంటే, ఎంత కెపాసిటీతో అట్రాక్ట్ చేసుకుంటే ఎట్లా డిఫైన్ చేస్తాము, ఇక్కడ కూడా పోల్ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటీ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఆఫ్ ది పోల్ అనదర్ పోల్తో కంపేర్ చేస్తే. ఓకే, దాన్ని పోల్ స్ట్రెంగ్త్ అంటాం. దీని తర్వాత మనం మెయిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ లాగానే ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ అని చెప్తాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎలా డిఫైన్ చేస్తాం? సో జనరలీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ యాజ్ ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కూడా P is equals to 2a into q. The product of charge and distance is called electric dipole moment. ఇక్కడ కూడా అంతే. ఏం చెప్పొచ్చు చెప్పండి చూద్దాం, దాన్ని కంపేర్ చేసి చెప్పండి. దట్ m is equals to 2l into m, where m is magnetic pole strength. మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్, ఈ పోల్ ఎంత అట్రాక్ట్ చేస్తుంది, దాని కెపాసిటీ ఎంత అని చెప్పడం కోసం మనకి ఎంని పోల్ స్ట్రెంగ్త్ అంటాం. దట్ m ఈజ్ ఈక్వల్స్ టు 2l ఇంటూ m. సో ఇది ఎందుకు వెక్టార్ అయిపోయిందంటే మనకి ఎఫెక్టివ్గా లెంత్ వెక్టార్ అయింది కాబట్టి. సో లెంత్ వెక్టార్ అవుతుంది, దేర్ఫోర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా వెక్టారే. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ దట్ పోల్ స్ట్రెంగ్త్కి యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ యూనిట్స్ ఫార్ములా లేదు కానీ డైరెక్ట్గా యూనిట్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఆంపియర్ మీటర్స్లో మెజర్ చేస్తాం. ఆంపియర్ మీటర్స్. వాట్ ఈస్ డైమెన్షన్ ఫార్ములా? ఆంపియర్ మీటర్ అంటే LA, లెంత్ అండ్ కరెంట్ కాబట్టి A. సో ఇప్పుడు దీని డైమెన్షన్ ఫార్ములా ఇలా రాస్తాం, LA. అండ్ నెక్స్ట్ కమ్ టు ద మ్యాగ్నెటిక్ మూమెంట్. చెప్పండి చూద్దాం, వాట్ ఈస్ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్? ఆంపియర్ మీటర్ అండ్ ఇంకో లెంత్ వచ్చింది, ఆంపియర్ మీటర్ స్క్వేర్. డైమెన్షన్ ఫార్ములా L స్క్వేర్ A. సో అట్లా మనం డైమెన్షన్ ఫార్ములా చేస్తాం. దీని మీద అప్లికేషన్స్ ఉన్నాయి, చేద్దాం. ఫస్ట్ నోట్ చేసుకుందాం. మనం జనరల్గా ఫస్ట్ మ్యాగ్నెట్ని కట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అసలు మ్యాగ్నెట్ని కట్ చేసి ఏమంటున్నాం, అగైన్ ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ డైపోల్.
డైపోల్గానే ఫామ్ అవుతుంది, మోనోపోల్ కాదంటున్నాం. సో అట్లా ఫామ్ చేయగలిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాగ్నెట్ని డిఫరెంట్ షేప్లో కట్ చేసిన అనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఏమైనా పోల్ స్ట్రెంత్ కానీ డిస్టెన్స్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, వాటి వల్ల ఏమైనా వాల్యూస్ వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఒక మ్యాగ్నెట్ ఇట్లా హారిజెంటల్ కట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక 2 పీసెస్ కట్ చేసినాం అనుకోండి, మధ్యలో నుంచి వెళ్ళినాం, ఒక 2 పీసెస్ కట్ అయింది. యూజువల్లీ మనం ఏమనుకుంటున్నాం, వెన్ m denotes as a pole strength plus m and s denotes minus m. So the pole strength is nothing but which is ability to attract or repel. సో ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది. మనకు ఎక్కువ పెద్ద మ్యాగ్నెట్ తీసుకొని కింద కూడా మ్యాగ్నెట్ పెడితే లేదా ఐరన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ పెడితే అట్రాక్ట్ అవుతాయి. చిన్న వీక్ తీసుకోండి మనకు అట్రాక్ట్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో నా ఫింగర్ కొంచెం నా థిక్నెస్ ఎక్కువ ఉంది అనుకోండి, హ్యాండ్ థిక్నెస్, ఇది అట్రాక్ట్ అవుతుందా అంటే నో, చూడండి కింద పడిపోతుంది. అదే చిన్న పేపర్ తీసుకో, పేపర్ మీద పెడితే ఇట్లా అట్రాక్ట్ అయిపోతుంది. అదే అంటే మధ్యలో థిక్నెస్ అన్నట్టు. అంటే ఏం చెప్తుంది దీని అర్థం, విచ్ హాజ్ ఎ పోల్ స్ట్రెంత్, అట్రాక్షన్ కెపాసిటీస్ ఎన్లో ఉన్నాయి అంటే దీని యొక్క మూమెంట్ మీద డిపెండ్ అవుతుంది, దీని పోల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది, అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేస్తున్నాం, ఇంకా కెపాసిటీ లేదా దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అంతే ఉంటుందా, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, దీన్ని బ్రేక్ చేసినా కదా లెంత్ ఎఫెక్ట్ అయింది. దీన్ని ఇట్లా హారిజెంటల్ కట్ చేస్తున్నాం కదా పోల్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనం ఓవరాల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది కొత్తది వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 పీసెస్ కట్ చేస్తే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక మ్యాగ్నెట్ని 2 పీసెస్ కట్ చేసిన హారిజెంటల్లీ, 2 సిచ్యువేషన్స్ డిఫరెంట్ చూడండి. ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ని హారిజెంటల్ కట్ చేస్తే పోల్ స్ట్రెంత్ ఎఫెక్ట్ అవుతుంది. సో 2 పీసెస్ ఇలా సపరేట్ అయిపోయినాయి. 2 పీసెస్ సపరేట్ అయినప్పుడు దీని దగ్గర m/2 ఉంటుంది అండ్ దీని దగ్గర m/2 ఉంది. మళ్ళీ జాయిన్ చేయి m అయిపోతుంది. వెన్ యూ కట్ అ మ్యాగ్నెట్ ఇన్ హారిజెంటల్ డైరెక్షన్ టోటల్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే m/, ఎన్ని పార్ట్స్ కట్ చేసి అన్ని పార్ట్స్, 2 పీసెస్ కట్ చేస్తున్నాం కాబట్టి m/2 అవుతుంది. హారిజెంటల్లీ కట్ చేసినప్పుడు పోల్ స్ట్రెంత్ ఎఫెక్ట్ అవుతుంది. పోల్ స్ట్రెంత్ షుడ్ బి చేంజెస్, బట్ లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెట్ చేంజ్ అయిందా. సో నార్త్ నుంచి సౌత్ పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా, మ్యాగ్నెట్ని జస్ట్ హారిజెంటల్ బ్రేక్ చేస్తాం అంతే. అంటే డిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఆల్ సేమ్ బట్ పోల్ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్. అట్లా ఎన్ని పీసెస్గా కట్ చేస్తే మనకు అంత మ్యాగ్నెటిక్ మూమెంట్ డిక్రీజ్ అవుతుంది. సో వెన్ యూ కట్ ఇన్ 2 పీసెస్ ద న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పీస్ వాల్యూ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే m/2 × 2l, దిస్ ఈజ్ ఫార్ములా అంతేనా. అట్లా అని చెప్పి 2ని క్యాన్సిల్ చేయొద్దు, ఇట్ ఈస్ అ రాంగ్ మెథడ్. 2l ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు పోల్ డిస్టెన్స్ అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాగ్నెటిక్ లెంత్ 10 సెంటీమీటర్ ఇచ్చిర్రు, మనం ఎక్స్ట్రా అయ్యాక ఏం చేస్తాం, 2 × 10 కదా 20 సెంటీమీటర్ కాదు, దట్ మ్యాగ్నెటిక్ లెంత్ 10 సెంటీమీటర్ విచ్ మీన్స్ దట్ 2l 10 కన్ఫ్యూజ్ కావద్దు. మ్యాగ్నెటిక్ లెంత్ ఇచ్చిరంటే అయిపోయాయి, అదే మనకి ఎఫెక్టివ్ అవుతుంది. మళ్ళీ దాన్ని 2 టైమ్స్ అని చేయొద్దు, మొత్తం రాంగ్ అవుతుంది. సో అంటే ఇది లెంత్ అలాగే ఉంది బట్ పోల్ స్ట్రెంత్ డిక్రీజ్ అయిపోతుంది. అంటే న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమొస్తుంది, ఇనిషియల్లీ ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ కట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ లెట్ టేక్ 2l × m అని రాస్తున్నాం. ఆఫ్టర్ కటింగ్ ద న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m' is equals to m/2 or m × 2l is nothing but m. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ చేంజ్ అయిందా, ఫస్ట్ m ఉన్న మ్యాగ్నెటిక్లో 2 పీసెస్ కట్ చేసిన ఒక్కొక్క పీస్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత m/2, ఇంకో దాంట్లో కూడా m/2, అగైన్ ప్లేస్ జాయిన్ చేయండి సేమ్ వస్తుంది. అంటే అట్లా నెంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాగ్నెట్ని నేను n నెంబర్ ఆఫ్ పీసెస్ హారిజెంటల్ కట్ చేస్తున్నాను అంటే ఇట్ బికమ్స్ యాజ్ n. పోల్ స్ట్రెంత్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు మ్యాగ్నెట్ని హారిజెంటల్ కట్ చేసినప్పుడు అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ మ్యాగ్నెట్, ఇంకా హారిజెంటల్ అంటే తప్పు, అంటే మనం ఇలా కూడా తీసి కట్ చేసుకోవచ్చు కదా, మరి ఇట్లా పెట్టినప్పుడు కూడా ఇలా కట్ చేసినప్పుడు ఇది వర్టికల్ కనిపిస్తుంది. కాబట్టి అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ పోల్స్ అంటే బెస్ట్. అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ పోల్స్ కట్ చేసినప్పుడు పోల్ స్ట్రెంత్ వాల్యూస్లో పోల్ స్ట్రెంత్ వేరీ అవుతుంది. న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు m/n ఫర్ ఈచ్ పీస్. ఓకే, వెన్ యూ ట్రయింగ్ టు కట్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ద లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ రిలేట్ చేసి కట్ చేద్దాం. ఇక్కడ సేమ్ కాన్సెప్టే, మళ్ళీ ఇక్కడ మనకు పోల్ స్ట్రెంత్ అలాగే తీసుకుందాం +m అండ్ -m. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ని స్లోలీ ఇలా టువర్డ్స్ రెస్పెక్టివ్ దేర్ లెంత్కు పర్పెండిక్యులర్ కట్ చేస్తున్నాం. అంటే లెన్స్ని అన్నింటినీ బ్రేక్ చేసుకుంటూ పోతున్నాం. వి నో దట్ ఆల్వేస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్ డైపోల్, ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ మోనోపోల్ అంటే చెప్తున్నాం. అంటే ఇలా బ్రేక్ చేసిన వెంటనే ఇక్కడ సౌత్ పోల్ ఫామ్ అయిపోతుంది అండ్ ఇమీడియట్గా ఇంకేం ఫామ్ అవ్వాలి, బికాస్ దే ఆర్ అట్రాక్టెడ్ కెపాసిటీస్ రావాలి. మళ్ళీ ఇక్కడ సౌత్ కాదు, ఎందుకంటే ఈ కాంబినేషన్స్ అట్లా నేచర్లో అట్లా ఎగ్జిస్ట్ అవుతుంది.
ఓకే. సో ఇక్కడ సౌత్ అయితే నార్త్ అవుతుంది, మళ్ళీ పీస్ కట్ చేసిన సౌత్ అవుతుంది, నార్త్ అవుతుంది, మళ్ళీ ఫైనల్ వచ్చే వరకు సౌత్ ఉంటుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ పీసెస్ కట్ చేసినప్పుడు ఒకవేళ వర్టికల్గా లెంత్ ఎఫెక్ట్ అయిపోతాయి అంటే ఎవరు చేంజ్ అవుతున్నాడు ఇప్పుడు నీకు ఫస్ట్ ఇనీషియల్గానేమో 2L ఇంటూ M ఓకే, బట్ ఇక్కడ లెంత్ ఎఫెక్ట్ అయింది, దట్ 2L బికమ్ లేదా 2L డాష్ బికమ్ దట్ బికమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పీసెస్ చేస్తే దట్ 2L/n. దేర్ఫోర్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ M డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక్కొక్క పీస్కి ఇలా కట్ చేసావు కదా, వాట్ ఈస్ ద న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్ పీస్? ఎన్ని పీసెస్ కట్ చేస్తున్నావు తెలిసి ఉండాలి. ఎన్ని చేసాం? n పీసెస్ కట్ చేస్తున్నాం అంటే యూజువల్లీ M ఈజ్ యాజ్ ఇట్ ఈస్ పోల్ స్ట్రెంత్, కానీ చేంజ్ అయిన వాళ్ళు దట్ ఈస్ 2L/n. మళ్ళీ ఫార్ములా కంపేర్ చేయండి, సేమ్ చేయండి. M ఇంటూ 2L ఈజ్ నథింగ్ బట్ M టైమ్స్ ఆఫ్ n. హారిజెంటల్లీ కట్ చేసినా అదే, వర్టికల్లీ కట్ చేసినా అదే, కానీ ప్రాసెస్లో పోల్స్ వేరీ అవ్వడం, లెంత్ వేరీ అవ్వడం డిఫరెన్స్. ఈ ప్రాసెస్లో పోల్స్ వేరీ అవుతున్నాయి, ఈ ప్రాసెస్లో లెంత్ ఎఫెక్ట్ అవుతుంది, ఇది రాస్తున్నాం. ఒకవేళ సైమల్టేనియస్గా 2 ప్రాసెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వర్టికల్ హారిజెంటల్ రెండు ఒకేసారి బెండ్ చేస్తున్నా, నార్త్ సౌత్ తీసుకోండి, అండ్ ఇప్పుడు మనం వర్టికల్గా హారిజెంటల్గా తీసుకుందాం. సో మీరు బెటర్ టు డ్రా టూ కలర్ పెన్స్ డ్రా చేసుకుంటే ఈజీ అర్థమవుతుంది. హారిజెంటల్ ఓ కలర్, వర్టికల్ ఓ కలర్, అంటే మనం ఏం చేస్తున్నాం అని అర్థమవుతుంది అన్నట్టు. ఇలా నెంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్టికల్ x పీసెస్ కట్ చేసినాం అనుకోండి, హారిజెంటల్ y పీసెస్ కట్ చేస్తున్నాం. దట్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పీస్ M డాష్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని మామూలుగా రాసి ఏం రాస్తాం, M లేదా ఇలా రాసుకోండి, M బై హారిజెంటల్ కాబట్టి y పీసెస్ ఇంటూ 2L/x పీసెస్. Therefore M dash is equals to, we know that M into 2L is nothing but magnetic moment by x into y. ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ పీసెస్ హారిజెంటల్లీ వర్టికల్లీ తెలిస్తే చాలు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. XY వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్లీ 5 పీసెస్ కట్ చేసినాం, హారిజెంటల్లీ 5 పీసెస్, y వాల్యూ 5 పీసెస్, వర్టికల్ ఓన్లీ 3 పీసెస్ కట్ చేస్తున్నాం, 3 5 into 3 15, M/15. అట్లా మనం వేరియస్ ప్రాసెస్లో వేస్తే ఇది మనం దీన్ని బేస్ చేసుకొని స్లోలీ ఇంకా అప్లికేషన్స్లోకి వెళ్తాం. వీటి మనకు జస్ట్ ఫండమెంటల్గా ఎట్లా ప్రొసీడ్ అవుతున్నాం అనేది. సో మనం ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్లో మ్యాగ్నెట్స్ అనేటివి డిఫరెంట్ ఫార్మేట్స్లో అరేంజ్ చేస్తే ఎలా ఉంటాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాగ్నెట్ ఇలా ఉంది, ఈ మ్యాగ్నెట్ని బెండ్ చేస్తున్నాం, బెండ్ చేస్తే మనకి 2 మ్యాగ్నెట్స్ తయారైనాయి అనుకుందాం. ఓకే, మ్యాజిక్ ఏం చేయలే, 2 ఉన్నాయి. సో 2 మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేస్తున్నాం, అట్రాక్ట్ అవ్వతలే అంటే లైక్ పోల్స్, ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఇలా ప్లేస్ చేయడం వల్ల అసలు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? ఇలా ప్లేస్ చేసినావు, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది? ఇట్లా ప్లేస్ చేస్తున్నావు ఒక యాంగిల్లో, అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ప్లేస్ చేసినప్పుడు అసలు న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ చేంజెస్ అవుతుందా? ప్రతి దగ్గర చేంజ్ అవుతుంది. ఒక ఆర్డర్లో పెడతాం, మంచిగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా రివర్స్లో పెడుతున్నాం, రిపల్ అవుతుంది, టోటల్ 0 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది రిపల్ అయిపోతుంది, ఇట్లా పెట్టుకోదని పోతుంది, ఇట్లా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఎంత మూమెంట్ ఉందో దీనికి, మూమెంట్ అంటే ఏంటి? మూమెంట్ అంటే పోల్ స్ట్రెంత్ ఇంటూ మ్యాగ్నెట్ లెంత్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడం జస్ట్ పోల్ స్ట్రెంత్ తెలిస్తే సరిపోతుంది. దీనికి 2L ఎలాగో స్కేల్తో క్యాలిక్యులేట్ చేస్తే కన్వర్ట్ చేసుకోవచ్చు. 6/5 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లెంత్ అంటే మనకు వస్తుంది, ఆ 2L వాల్యూ వస్తుంది. కానీ ఈ పోల్ స్ట్రెంత్ తెలియాలి. సో వీటి ఎక్స్పెరిమెంటల్గానే ప్రూవ్డ్ అయి ఉంటాయి. సో దీని యొక్క లెంత్ తెలిస్తే అయిపోయాయి. యూజువల్లీ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ మూమెంట్ ఉంటాయి. నెట్ మూమెంట్ ఏమైపోతుంది అంటే సేమ్ ఆపోజిట్ పోల్స్లో పెడితే 0 అవుతుంది. సో అది డైరెక్షన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అట్లా డిఫరెంట్గా నాట్ ఓన్లీ 2 పీసెస్, మోర్ దెన్ 2 పీసెస్ కూడా చేయొచ్చు. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ వెక్టార్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని రిలేట్ చేస్తూనే మనం డైరెక్షన్ సాల్వ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఒక M మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్న మ్యాగ్నెట్ని డిఫరెంట్ పీసెస్గా కట్ చేస్తూ నేను ఒక షేప్ ఫామ్ చేస్తున్నాను. ఒక 2 పీసెస్ కట్ చేసినాం అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ షేప్ ఫామ్ అయింది. సో అరేంజ్మెంట్ ఎలా ఉండాలి? 100% అన్లైక్ పోల్స్ ఒక దగ్గర ఉంటే అట్రాక్ట్ అవుతాయి. సో అట్లా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ S అండ్ N. ఈ మ్యాగ్నెట్కి బెండ్ చేసినాం కదా, ఇంత మ్యాగ్నెట్ని బెండ్ చేయడం వల్ల ఇలా తయారైపోయింది. బెండ్ అంటే కట్ చేయడం, కట్ చేసి షేప్ ఫేమ్ చేస్తున్నాం. అగైన్ ఇంకో మ్యాగ్నెట్ ఎలా తీసుకున్నాం? SN. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఆల్వేస్ సౌత్ టు నార్త్. మనం ఫస్ట్ అదే డిస్కస్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఏంటంటే సౌత్ టు నార్త్. అండ్ నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్కి సౌత్ టు నార్త్. వాట్ ఈజ్ రిజల్టెంట్ డైరెక్షన్? మ్యాగ్నెటిక్ మూమెంట్ డెఫినేషన్ ఏంటి? ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద 2 ఆపోజిట్ పోల్స్. అంటే
ఈ మ్యాగ్నెట్కి మధ్యలో ఉన్న ఆపోజిట్ పోల్స్ మధ్యలో ఉన్నదే ఎఫెక్టివ్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాల్వ్ చేద్దాం. అసలు డైరెక్షన్ కంటే ముందు వెక్టార్స్ తీసుకుంటే నీకు ఈజీ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యాగ్నెటిక్ని ఆ 2 పీసెస్గా బెండ్ చేస్తున్నాం కాబట్టి వి నో దట్ m/2 ఉంటుంది. ఐదర్ ఇట్ వర్టికల్ హారిజంటల్ మనకు అవసరం లేదు, వాళ్ళు బెంట్ అంటారు. 3 or 4 ఏదైనా అదే అవుతుంది కదా, ఏదైనా m/n అవుతుంది. ఏదైనా m/n అను ఫామ్లో పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో m/2 వస్తుంది. నౌ యూ కెన్ సాల్వ్ దట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ. నువ్వు మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ సాల్వ్ చేస్తున్నాం. ఎప్పుడు దీన్ని వెక్టార్గానే ట్రీట్ చేస్తాం. వెక్టార్స్ వస్తేనే వస్తాయి. వెక్టార్స్ ఎలా తీసుకోవాలంటే చూడండి, డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ తీసుకుంటాం. ఈ m/2 మ్యాగ్నెట్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, s to n వెళ్తుంది. అంటే పాజిటివ్ x యాక్సిస్లో వెళ్తున్నాం. పాజిటివ్ x యాక్సిస్లో వెళ్తే ఎలా రాస్తాం, దట్ m/2 ఇంటూ i క్యాప్ వెక్టార్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ s to n కిందికి వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ కిందికి వస్తున్నాం అంటే మైనసా ప్లసా, మైనస్. x యాక్సిస్ y యాక్సిస్ ఉంటాయి చూడండి ఇట్లా. అవునా, ఇది x యాక్సిస్ పాజిటివ్ i క్యాప్ అనుకుంటాం, y యాక్సిస్ j క్యాప్ అండ్ m/2 j క్యాప్. ఓకే, ఇది మనకి జనరల్గా వెక్టార్ ఫార్మేట్లో రాస్తే. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెట్ అంటే, మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే మనం సాల్వ్ చేసుకోవాలి. దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ i స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ j స్క్వేర్. దట్ ఈస్ m/2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ m/2 హోల్ స్క్వేర్. సో దట్ వి అండర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ బై 4 ప్లస్ m స్క్వేర్ బై 4. సో 2m స్క్వేర్ బై 4. సో క్యాన్సల్ అయితే 2/4 m స్క్వేర్ బై 2 అవుతుంది. అంటే రూట్ ఆఫ్ m స్క్వేర్ బై 2 మిగిలిపోయింది, లేదా m/√2. అర్థమైందా? సో ఈ ఫార్ములా మనం రిలేట్ చేస్తే m/√2 వాల్యూ వస్తుంది. క్వశ్చన్ ఇక్కడ వరకు అయితే హ్యాపీ. బట్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాడు. అప్పుడు నీకు వెక్టార్స్ యొక్క డీప్ అవేర్నెస్ కావాలి. రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ లేదా నార్త్ సౌత్లో అడిగితే ఇలా అడుగుతాడు. వాట్ ఈస్ ద రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ చెప్పండి చూద్దాం. ఇప్పుడు డయాగ్రామ్ చూస్తూ ఈ డయాగ్రామ్. సో ఇప్పుడు మనకి ఏ డైరెక్షన్లో రావచ్చు, నార్త్ టు ఈస్టా? ఈజ్ దట్ కరెక్ట్? సో నార్త్ టు ఈస్ట్ రావాలి అంటే వెక్టార్ ఏమై ఉండాలి, i వెక్టార్ j వెక్టార్స్ రెండు ప్లస్ అయి ఉండాలి. అప్పుడు నీకు రిజల్టెంట్ ఇట్లా వెళ్తుంది. సో కొంచెం బ్రాడ్ థింకింగ్ అవసరం చేయండి. డైరెక్షన్ ఎలా వెళ్తుందో ఇక్కడే రాసాను చూడండి మీకు. ఇది నెగిటివ్ యాక్సిస్లో వెళ్తున్నాం కదా, అంటే ద ఫైనల్ వెక్టార్ ట్రావెల్స్ టువర్డ్ ద నెగిటివ్ యాక్సిస్ j ఫ్యాక్టర్. ద ఫస్ట్ వెక్టార్ ట్రావెల్స్ టు ద పాజిటివ్ x యాక్సిస్. ఓకే, ఎఫెక్టివ్ ఏమవుతుంది, రెండు వెక్టార్స్ మధ్యలోనే రిజల్యూషన్ ఉంటుంది. దట్ రిజల్యూషన్ వెక్టార్ ఈజ్ ట్రావెలింగ్ లైక్ దిస్. దట్ ఈస్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం, లేదా ఈస్ట్ సౌత్ డైరెక్షన్ అంటాం. ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే నీకు వెక్టార్ కిందికి వస్తుంది. ఇదే ప్రాసెస్ని నువ్వు రివర్స్లో థింక్ చేస్తే అప్పుడు మళ్ళీ అక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాగ్నెట్స్ వేరేలా అరేంజ్ చేస్తున్నా. ఎలా అంటే ఇక్కడ నార్త్ తీసుకోండి, ఇక్కడ సౌత్ తీసుకోండి, మన ఇష్టం. అట్రాక్టెడ్ పోల్స్ ఉంటే సరిపోతుంది అంతే. ఈవెన్ రిపల్స్ పోల్స్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవ్వాలి, ఇప్పుడు ఇది నార్త్ అవ్వాలి, ఇది సౌత్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయండి. ఇప్పుడు సాల్వ్ చేస్తే దట్ i బికమ్ నెగిటివ్ మైనస్ m/2 i క్యాప్. ఇప్పుడు j ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ m/2 j క్యాప్. వాట్ ఈస్ ద రిజల్టెంట్ డైరెక్షన్ అకార్డింగ్ టు దిస్? ఎస్, వెస్ట్ టు నార్త్, వెస్ట్ టు నార్త్. ఇక్కడ వస్తుంది చూడండి, ఈ డైరెక్షన్లో వస్తుంది. y వెక్టార్ ఏమో పైకి వెళ్తున్నాం, ఇదేమో ఈ డైరెక్షన్లో వస్తున్నాం. నెగిటివ్ యాక్సిస్ కదా, ఇదేమో y వెక్టార్, అంటే రిజల్టెంట్ ఇక్కడ వస్తాం. వెస్ట్ టు నార్త్ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మెయిన్ థింగ్ ప్రాబ్లంలో మ్యాగ్నిట్యూడ్ సాల్వ్ చేయమంటే అందరికి వస్తుంది, కానీ డైరెక్షన్ సాల్వ్ చేయమన్నప్పుడు కొంచెం దాని డయాగ్రామ్ వేసుకోవాలి. ఆ డైరెక్షన్ ఎటుపోతుంది అనేది చూసేయాలి. మనం ఇంతకుముందు దీన్ని మైనస్ అనుకుంటున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసుకోండి. ఇది ఓకే, ఇవి నోట్ చేసుకోండి. ఇంకా ఉన్నాయి, డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్న ఒక మ్యాగ్నెట్ని మనం ఈ ప్రాసెస్లో 3 పీసెస్గా కట్ చేసినాం. అంటే ఈచ్ పీస్ బికమ్స్, అండ్ m మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్న ఒక మ్యాగ్నెట్ని మనం 5 పీసెస్ 1 2 3 4 5 అంటే మనకి ఈచ్ పీస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 5 టైమ్స్ అవుతుంది. బెండ్ చేసాం అంతే. అట్లా కాకుండా క్వశ్చన్లు ఏమి ఇవ్వచ్చు, m1 m2 3 కూడా ఇస్తాడు. అంటే రెండు చాలా డిఫరెంట్ మ్యాగ్నెట్స్ తీసుకొని వాటిని కూడా క్యాలిక్యులేషన్లో అరేంజ్మెంట్ చేస్తాడు. m1 m2 m3 వాల్యూస్ ఒకటే దాన్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి టైమ్స్ డిక్రీజ్ అయిపోతుంది.
సో ఇక్కడ మనకి ఈచ్ పీస్ రిలేట్ చేసుకుంటే లైక్ సౌత్ నార్త్. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనమే కన్వీనియంట్గా అనుకుంటున్నాం, ఒకవేళ వాళ్ళు ఇస్తే ఆ డైరెక్షనే ఫాలో కావాలి డయాగ్రామ్లో. అండ్ సౌత్ నార్త్, సౌత్ నార్త్. సో డైరెక్షన్ తీసుకుంటే చూడండి, ఇది m/3 మ్యాగ్నెటిక్ మూమెంట్, దిస్ వన్ ఆల్సో m/3 అండ్ m/3. వాట్ ఈజ్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే మనం సాల్వ్ చేస్తాం. దట్ ఈస్ m' ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వెక్టార్స్ రాయండి, లేదా కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు వెక్టార్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది, క్యాన్సిల్. బికాజ్ రెండు వెక్టార్స్ ఆపోజిట్ అయితే రిజల్టెంట్ 0 అయిపోతుంది, అవునా. x రెండు ఆపోజిట్, x - x 0, m/3 - m/3 లేదా -m/3 + m/3 0, లేదా ఇక్కడ వెక్టార్స్లో రాసినా అదే అవుతుంది. ఫస్ట్ హారిజంటల్ రాయండి, m/3 i క్యాప్, నెక్స్ట్ -m/3 j క్యాప్ ప్లస్ m/3 j క్యాపే, యాక్సిస్ ఇంకా జెడ్లోకి రాలేము మనం, ఓన్లీ 2 డైమెన్షన్లే అరేంజ్ చేస్తున్నాం. అంటే ఇది కూడా j క్యాపే, ప్లస్ మైనస్ క్యాన్సిల్. దేర్ఫోర్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఓన్లీ ఈ పీస్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో దాని నెట్ ఈఎంఎఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ బిట్వీన్ s and n వాల్యూస్లో దట్ ఈస్ ఓన్లీ m/3c. సో డైరెక్షన్ కూడా క్లియర్ కనిపిస్తుంది చూడండి, డైరెక్షన్ క్లియర్ కనిపిస్తుంది. ఎట్లా ఉంది అంటే పాజిటివ్ ఐలోనే ఉంది. ఆన్సర్ కూడా అంటే నీకు 2 ఉంటే ప్రాబ్లం, లైక్ IJKలలో ఉంటే ప్రాబ్లం. ఒకటే వచ్చిందంటే ఇది డైరెక్షన్ చెప్తుంది, ఇక నువ్వు సాల్వేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పక్కన I కానీ J కానీ ఇంకా ఏమైనా ఉంటే అప్పుడు నీకు యాక్సిస్ సాల్వేషన్ కోసం రెండింటిని కంపారిజన్ చేస్తాం. ఇది మనకి m/3 మ్యాగ్నిట్యూడ్ కూడా ఇదే అవుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ m' ఈజ్ ఈక్వల్స్ టు √m/3 హోల్ స్క్వేర్ రాస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, m/3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ m/3. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఎస్ షేప్లో ఫామ్ అయితే సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ నార్త్ సౌత్ నార్త్. సో మీకు ఎప్పుడైనా ఆపోజిట్లో కనిపించినాయంటే సేమ్ పీసే, సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కదా, ఇంకా ప్రతి సైడు m/5 అండ్ నెక్స్ట్ వన్ m/5 అండ్ ఇది కూడా సేమ్ m/5. ఇప్పుడు చెప్పండి, సో ఎక్కడైనా ఆపోజిట్లో కనిపించిన వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే వెక్టార్స్గా రాయాలి. బికాజ్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి, క్యాన్సిల్ చేసేటప్పుడు వీళ్ళ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ సేమ్ అయి ఉండాలి. ఇది m/6 ఇది m/5 అంటే క్యాన్సిల్ కావు. ఓకే. సో ఇప్పుడు న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ వెక్టార్స్లో రాద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. దట్ ఈజ్ -m/5 i క్యాప్, నెగిటివ్ x యాక్సిస్లో ఉన్నాం, -m/5 j క్యాప్ ప్లస్ i క్యాప్. సో క్యాన్సిల్ అయితే చేయండి, ప్లస్ m/5 మైనస్ m/5 క్యాన్సిల్, ఈ రెండు యాడ్ అవుతున్నాయి చూడండి, అంటే -2m/5 j క్యాప్ మైనస్ m/5 i క్యాప్. సో ఇది మనకి మైనస్ అంత ఈజీగా వదిలేదు, డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నీకు రిజల్టెంట్ డైరెక్షన్ కావాలి. రిజల్టెంట్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది చూడండి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పోల్స్. ఇట్లా అరేంజ్మెంట్ మొత్తం చేసినాక వీళ్ళంతా న్యూట్రల్ అయిపోయారు, సెట్ అయిపోయారు. బట్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, ఎండ్ ఆఫ్ ది 2 పోల్స్. అంటే ద రిజల్టెంట్ డైరెక్షన్ విల్ కమ్స్ లైక్ దిస్. అంతేనా, సౌత్ టు నార్త్ వస్తుంది. అదే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది చూడండి, మొత్తం నెగిటివ్లోనే ఉన్నాం చూడండి. ఎట్లా ఉన్నాం నెగిటివ్ అంటే ఎట్లా చెప్తున్నారు, ఇఫ్ x యాక్సిస్ ఇస్ పాజిటివ్ అండ్ y యాక్సిస్ ఇస్ పాజిటివ్. ఇది క్లియరా, మన యాక్సిస్ ఎక్కడికి వస్తున్నాం, ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం, అంటే ఇదేనా కదా డైరెక్షన్. ఇందులో y నెగిటివే x నెగిటివ్, మైనస్ కనిపిస్తుందా. సో న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m' ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నా, దట్ ఈజ్ 2/5 హోల్ స్క్వేర్ అంటే 4m²/25 ప్లస్ m²/25. సో 5m²/25 √5/25 వాల్యూ స్క్వేర్ రూట్ తీసుకుంటే 5 ఇంటూ m. 5m²/25, 5 అంటే √5, 25కి 5 రూట్ బయటకు వస్తుంది, m²కి m బయటకు వస్తుంది. సో దేర్ ఫోర్ ఇంకా సింప్లిఫై చేసుకుంటే m/√5, 5 కిందికి వస్తుంది, రూట్ తీసుకొని హోల్ స్క్వేర్ చేయొచ్చు. దీన్ని √5 హోల్ స్క్వేర్ రాస్తే ఒక √5 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా √5 మిగులుతుంది. క్లియర్. మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉన్నాయి తీసుకుంటున్నాం, లైక్ ఒక యాంగిల్ రిలేట్ చేసి తీసుకుందాం. ఇఫ్ 2 magnets ఆర్ ప్లేస్డ్ లైక్
లెట్ కన్సిడర్ m1 m2 ఆర్ మేకింగ్ సర్టన్ యాంగిల్ టీటా. ఈ టీటా అవ్వడానికి నేను ఏం చేశానంటే సౌత్ నార్త్ యాజ్ వెల్ సౌత్ నార్త్ తీసుకుంటున్నాను. ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆపోజిట్ పోల్స్ అయితే యాంగిల్స్ వేరే అయిపోతాయి, అపోజిట్ అయినా చేయొచ్చు. సో మ్యాగ్నెట్స్ని మనం సేమ్ పోల్తో కూడా చేయొచ్చు, కొంచెం రిపల్స్ అవుతుంది అంతే. కొంచెం రిపల్ చేస్తుంది ఏమైంది, ఇలా ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ లేదా 2 మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి యాంగిల్లో ఉంటే వీటి మధ్యలో ఎంత రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది. ఇఫ్ యు నో టీటా అన్ని కేసెస్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ తీసుకోండి సౌత్ టు నార్త్. లెట్ కన్సిడర్ 1 వెక్టార్ అండ్ అనదర్ వెక్టార్. ఓకేనా, 2 వెక్టార్స్ అట్ అన్ యాంగిల్ టీటాలో ఉంటే వి నో ప్యారలోగ్రామ్ ఫార్ములా దట్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1 m2 కాస్ టీటా, ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేసుకోవాలన్నట్టు. ఇఫ్ యు నో టీటా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న షేప్ని మనం డైరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఎల్ షేప్లో పెడుతున్నాం. ఇంతకుముందు ఏమో ఉన్న మ్యాగ్నెట్ని బెండ్ చేసాం, m/2 m/2 అయిపోయింది. కానీ ఇప్పుడు డిఫరెంట్ మ్యాగ్నెట్స్ అనుకోండి, m1 m2 m3 m4 అట్లా డిఫరెంట్ మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు స్లోలీ యాంగిల్ మనం 90 degrees తీసుకొస్తున్నాం. సో 90 degrees తీసుకొచ్చినప్పుడు టీటా వాల్యూ 90 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees దట్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1 m2 కాస్ 90 0 టర్మ్ అంతా 0 అవుతుంది. దట్ ఈజ్ రూట్ ఆఫ్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. ఈ రిజల్టెంట్ వాల్యూ ఎప్పుడు మనం వెక్టార్స్ యొక్క యాంగిల్ని బట్టి డైరెక్ట్ చెప్పాలి, ఇదంతా సాల్వ్ చేయొద్దు, లేట్ అవుతుంది. 90 degrees అంటే ఒకటే గుర్తు రావాలి, రూట్ ఆఫ్ స్క్వేర్. ఏదైనా సరే 2 ప్రొడక్ట్స్ వస్తాయి, ఇక కాస్ టీటాలు రావని గుర్తుపెట్టుకోవాలి. XYలు ఉంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఫోర్స్లు ఉంటే f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటే m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్, అంతే. ఇదంతా సాల్వ్ చేసే 3 steps, మినిమం 10-15 seconds అవసరం. ఆలోచిస్తాం టీటా ఏమవుతుందో, మళ్ళీ కాస్ 90 ఏంది, అదో పెద్ద భయం. సో యాంగిల్ తెలియకపోతే అదంతా, బట్ 90 degrees ఉంటే ఇలా పెడతామని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే ప్రాసెస్లో ఒకవేళ మనం స్లోలీ ఈ మ్యాగ్నెట్ ఇలా ఉన్న మ్యాగ్నెట్ ఇక్కడ తీసుకొస్తున్నాం, అంటే 90 degreesలో ఉన్నదని ఇక్కడికి వస్తున్నాం, అప్పుడు యాంగిల్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తాయి. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ చెప్పండి చూద్దాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఇన్ ఆపోజిట్, రైట్. సో ఇఫ్ టీటా ఈజ్ 180 degrees ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, మనం డైరెక్ట్గా మైనస్ రాసుకోవచ్చు. ఈక్వల్ అయితే ఇంతకుముందు చెప్పా, ఈక్వల్ అయితే నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది, 0. కానీ ఇక్కడ మనం డిఫరెంట్ తీసుకోవడం వల్ల మైనస్ వచ్చింది. ఓకే, సేమ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాగ్నెట్ని దీని మీద పడేస్తున్నాం, ఇట్లా ఆపోజిట్ చేయకుండా మీద వేస్తున్నాం, అంటే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు సేమ్ యాక్సిస్లో వెళ్తారు, టీటా 0 అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్గా టీటా వాల్యూ 0 అయితే టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది, ఇఫ్ 2 వెక్టార్స్ ఇన్ సేమ్ డైరెక్షన్ m1 ప్లస్ m2. ఓకేనా, ఇదంతా మనం మ్యాగ్నిట్యూడ్ కోసం సాల్వ్ చేస్తున్నాం టీటా ఫ్యాక్టర్స్లో ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న అప్లికేషన్ ఇక్కడే, అందుకే ఇదంతా వస్తుంది, కాస్ 0 అయినందుకే ఇదంతా అదే. సో జనరల్గా ఎట్లయితుంది అంటే, ఇప్పుడు 180 తీసుకున్నాను, 180 తీసుకున్నప్పుడు కాస్ 180 -1 అంటే m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ మైనస్ 2m1 m2 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని అర్థం. a మైనస్ b హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే a మైనస్ b మిగులుతుంది. 0 తీసుకుంటున్నావు, కాస్ 0 1, m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ 2m1 m2 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a ప్లస్ b హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, a ప్లస్ b మిగులుతుంది. అది నేను చెప్పేది మీకు, ఫాస్ట్గా అవ్వాలి అంటే సేమ్ అంటే ప్యారలోగ్రామ్ చెప్పినా అదే వస్తుంది, మనం ఆలోచించినా అదే వస్తాయి. 2 వెక్టార్స్ సేమ్ ట్రావెల్ చేస్తున్నామంటే యాడ్ అవుతారు, వెక్టార్సే కదా మ్యాగ్నెటిక్ మూమెంట్. 2 వెక్టార్స్ ఆపోజిట్ అవుతున్నారంటే సబ్స్ట్రాక్ట్ అవుతారు, 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతున్నారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లేదా సంథింగ్ ఎనీథింగ్ మనం చేసే ప్రాసెస్లో వచ్చే ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక చిన్న మెథడ్, ఈ మ్యాగ్నెట్ని ఒకవేళ సర్కిల్లో ఫ్రేమ్ చేస్తే, ఇది ఒకటి కొత్త టాపిక్. అంటే మనం ఇక్కడ యూజ్ చేసే మ్యాగ్నెటిక్ మూమెంట్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న మ్యాగ్నెట్ని తీసుకొని ఇలా ఆర్క్ షేప్గా బెండ్ చేస్తున్నాను. ఆర్క్ షేప్గా బెండ్ చేసినప్పుడు ఇక్కడ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది రెస్పెక్టివ్ పాయింట్ నుంచి అంటే
ఇలా కన్సిడర్ చేసుకొని సాల్వ్ చేస్తాం. దీనికి మనకు డెరివేషన్ ఏమవసరం లేదు, దీని నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. లెట్ కన్సిడర్ సౌత్ నార్త్. వి నో దట్ ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఇస్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఎవరి నుంచి ఎవరి మధ్యలో? సౌత్ నుంచి నార్త్ మధ్యలో. వాట్ ఈస్ అ మ్యాగ్నెటిక్ లెంత్ అంటే సౌత్ టు నార్త్. అండ్ వాట్ ఈస్ అ జామెట్రికల్ లెంత్ లేదా బార్ మ్యాగ్నెట్ లెంత్ అంటే ఇది మొత్తం తీసుకోవాలి. ఆర్క్ లెంత్ ఇక్కడ మ్యాగ్నెట్ యొక్క జామెట్రికల్ లేదా షేప్ ఆఫ్ ది లెంత్ అయితే. ఓకే, మ్యాగ్నెటిక్ లెంత్ అయితే పోల్ టు పోల్ డిస్టెన్స్ని తీసుకుంటాం. సో ఇక్కడే మనకు మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. దట్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్ ఏ గివెన్ ఆర్క్ షేప్, ఆర్క్ ఫ్యాక్టర్లో ఉంటే ఫార్ములా దట్ 2m sin θ/2/θ. టీటా షుడ్ బి రేడియన్స్లో రాయాలి. ఎప్పుడు మనకు ఫిజిక్స్లో టీటా వాల్యూస్ ఎక్కడ వచ్చినా సరే రేడియన్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. లైక్ పై కానీ π/2 కానీ π/3 కానీ అట్లా సబ్స్టిట్యూట్ చేస్తాం. టీటాకి ఎందుకు అలా ప్రియారిటీ ఇస్తున్నామంటే టీటా ఈజ్ యాంగిల్ వాల్యూ. యాంగిల్ మనం చాలా టైప్స్లో మెజర్ చేస్తాం, డిగ్రీస్లో మెజర్ చేస్తాం, రేడియన్స్లో మెజర్ చేస్తాం. వై ప్రిపేర్డ్ రేడియన్స్ నథింగ్ బట్ రేడియన్స్కి మనం SI యూనిట్స్గా ట్రీట్ చేస్తాం ఫిజిక్స్లో, డిగ్రీస్ని కాదు. 30 డిగ్రీస్ మనకు అసలు SI యూనిట్ కాదు, MKS యూనిట్స్నే కదా మనం ప్రిఫర్ చేసేది ఎప్పుడైనా. సో రేడియన్స్ అనేది మనకి SI యూనిట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి పై ఉంటేనే రేడియన్, π/2 ఉంటే రేడియన్, π/6 ఉంటే రేడియన్, 60 ఉంటే కాదు, 30 ఉంటే కాదు, 180 ఉంటే కాదు, అవి డిగ్రీస్లో వస్తాయి అన్నట్టు. మళ్ళీ ఇక్కడ టీటాలో ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సైన్ ఆఫ్ టీటా, సైన్ ఆఫ్ 30 ఒకటి, సైన్ ఆఫ్ 30 అన్న ఒకటే, సైన్ ఆఫ్ π/3 అన్న ఒకటే, సైన్ ఆఫ్ 60 అన్న ఒకటే, సైన్ ఆఫ్ π/6 అన్న ఒకటే. ఎనీథింగ్ వాల్యూస్ సేమ్ వస్తున్నాయి. కానీ అక్కడ సబ్స్టిట్యూటెడ్ వాల్యూస్లో నీకు డైరెక్ట్ వాల్యూ వస్తుంది. సైన్ 0 అంటున్నాం, 0 డిగ్రీ అంటాం, సైన్ π 0 అంటున్నాం, 180 డిగ్రీ అంటాం. ఎట్లా చేసినా ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్కి ఒకటే వాల్యూ ఉంటుంది. కానీ సపరేట్గా టీటాని ట్రీట్ చేసినామట. ఇక్కడ యాంగిల్ ఉందా, ఏమన్నా సైన్ ఆఫ్ టీటా ఉందా, ట్యాన్ ఆఫ్ టీటా ఉందా, ఏం లేము. ఒక టీటాని మాత్రమే కన్సిడర్ చేసేటప్పుడు టీటా యొక్క యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టీటా యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేర్ఫుల్, రేడియన్స్లోనే తీసుకుంటాం. రేడియన్ హ్యాస్ SI యూనిట్స్ ఇన్ ఫిజిక్స్. ఓకేనా, ఫిజిక్స్లో రేడియన్స్ SI యూనిట్స్ అంటాం. ఇంకో డైమెన్షనల్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే ద ఫండమెంటల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ యూనిట్స్ బట్ నో డైమెన్షన్స్. ద ఫండమెంటల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ యూనిట్స్ ఉంటాయి, నో డైమెన్షన్స్. చెప్పండి చూద్దాం, రేడియన్స్కి డైమెన్షన్ ఎవరని చెప్తారా? రేడియన్కి డైమెన్షన్ చెప్తామా అంటే నో, రేడియన్స్ని మనం మెజర్ చేయలేం డైమెన్షనల్గా, బట్ యూనిట్స్ చెప్తాం, రేడియన్స్ అంటాం. ఓకే, సో అది సాల్వేషన్ చేస్తే మనకి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటారా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆర్క్ని నేను కంప్లీట్ సెమీ సర్కిల్ చేసిన, టీటా ఏమైనట్టు 180 డిగ్రీస్ అవుతుంది. ఈ ఆర్క్ని కంప్లీట్ సర్కిల్ చేసిన, టీటా ఏమవుతుంది 360 డిగ్రీస్. అంటే డిగ్రీస్లో మాట్లాడకుండా రేడియన్స్లో మాట్లాడాలంతే. సో కంప్లీట్ సర్కిల్ అయితే π రేడియన్స్, π/2, ఈడ పై సబ్స్టిట్యూట్ చేయాలి. దీనికోసం ఈ బాధ అంతా. అంటే ఇప్పుడు టీటా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇఫ్ టీటా ఈజ్ బికమ్ 180 డిగ్రీస్, ద షేప్ ఆఫ్ మ్యాగ్నెట్ బికమ్స్ లైక్ దిస్, సౌత్ నార్త్. ఓకేనా, now tell me what is the new magnetic moment of that circular shape, semicircular shape? 2 అలాగే ఉంది, m అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ సైన్ ఆఫ్ 180/2 లేదా రేడియన్స్లో అడగాలి కాబట్టి π/2. సరే 180/2 రాసినా కరెక్టే అక్కడ, కానీ ఇక్కడ రాయొద్దు. ఇక్కడ రాసేటప్పుడు మాత్రం రేడియన్సే రాయాలి. ఓకే, 180 రాస్తే మళ్ళీ వేరే ఆన్సర్ వస్తుంది, రాంగ్. సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 90 వాల్యూ 1, దట్ ఈస్ ఆన్సర్ 2m/π. పైలో వస్తాయి. ఇంక ఇప్పుడు సర్కిల్లో ఫ్రేమ్ చేసి మూమెంట్ సాల్వ్ చేయాలి. న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇలా చేంజెస్ అవుతుంది. సో డైరెక్షన్ ఇచ్చిన అంతే, జస్ట్ డైరెక్షన్ ఇమాజిన్ చేసుకోండి. మ్యాగ్నెట్ ఉన్నట్టు సౌత్ టు నార్త్, సౌత్ టు నార్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. డయాగ్రామ్ ఎందుకని డైరెక్ట్గా డైరెక్షన్ బట్టి చెప్తున్నాం. సో దీనికి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు పాలిగాన్లా తెలియాలి. పాలిగాన్లా ఫస్ట్ ఇయర్లో మనం కంప్లీట్గా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న వెక్టార్స్ లైక్ ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్స్ అని తీసుకుంటే ఆ రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఏ వెక్టార్ నుంచి స్టార్ట్ అవ్వాలి. డైరెక్షన్ ఇంపార్టెంట్. ఏ వెక్టార్ నుంచి సి వరకు వెళ్తే రిజల్టెంట్ వస్తుంది, దట్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అందుకే కరెంట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ కాదు, ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అది కరెక్ట్గా ఒబే చేయట్లేదు, రూల్ లా ఆఫ్ అడిషన్ వెక్టార్స్ని ఒబే చేయట్లేదు. సో అందుకే మనం దాన్ని స్కేలార్ అంటున్నాం. ఇక్కడ క్లియర్గా ఒబే చేస్తాయి. మ్యాగ్నెటిక్ మూమెంట్ వి డిసైడెడ్ దట్ వెక్టార్ క్వాంటిటీ. సో ఇది క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివర్స్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు సి వచ్చినాం, ఒకవేళ రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ కూడా ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆర్ ఏమైపోతుంది, ద టోటల్ బికమ్ 0 అవుతుంది. ద సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం.
ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ ఉండదు ఇక నీకు, ఆర్ ఫ్యాక్టర్ మొత్తం 0 అయినట్టు, రిజల్టెంట్ 0 అయిన సిచ్యువేషన్. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైనా నీకు కంప్లీట్ ఒక పాలిగాన్ కనిపిస్తుంది అంటే ఒక డిఫరెంట్ సైడ్స్ ఉన్న ఒక షేప్ కనిపిస్తుంది, క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయినప్పుడు దీని టోటల్ ఫ్యాక్టర్ని మనం 0 తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా, ఒకవేళ గివెన్స్ డయాగ్రామ్ని ఇలా కన్వీనియంట్గా రాస్తే ఇలా రాస్తాం. పాలిగాన్ మొత్తం మూమెంటం ఎంత అంటే 0 అని రాయొచ్చు, బట్ 0 రాసేటప్పుడు కేర్ఫుల్, ఆల్ సైడ్స్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఒకటే అయి ఉండాలి. లైక్ ఇక్కడ 1 ఉంటే 1 1 1 ఉంటే 0 అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్ని ఇలా రాస్తున్నా చూడండి. దిస్ డయాగ్రామ్ ఈజ్ కన్వీనియంట్లీ రైట్ లైక్ దిస్. ఇది ఒక M తీసుకో, ఇక్కడ ఒక M తీసుకో, ఇక్కడ ఒక M తీసుకో, ఓకేనా. ఇక్కడ 2M ఉంది, 3M ఉంది, M ఉంది. అంటే మనకి ఇక్కడ ఎంత మిస్ చేస్తున్నట్టు, మనం 2Mలోకి ఒక M తీసుకున్నాం కదా, అంటే ఇంకొక M ఉంది అన్నట్టు, ఓకేనా. అంటే మనం డిఫరెంట్ చేయాలి, పాలిగాన్ని 0 చేయాలి కదా, టోటల్ సర్కిల్ని లేదా లూప్ని 0 చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా, 3M's అయిపోయినాయి, ఇక్కడ ఒక M మిగిలింది, ఇక్కడ ఏమైనా ఉందా ఇంకా రాసాం కాబట్టి ఏం లేదు. అండ్ ఇంకొక ఇక్కడ ఒక 2M ఉంది. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈ డైరెక్షన్లో 2M వస్తుంది. టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్ లూప్ ఈజ్ బికమ్ 0. అండ్ డెఫినెట్గా ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. 2 వెక్టార్స్ సర్టెన్ యాంగిల్లో ఉన్నాయి. ఎంత యాంగిల్లో ఉన్నాయో చెప్తే మీకు ప్రాబ్లం వచ్చినట్టు. చెప్పండి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనుకుందాం. ఎక్కడ 60 ఉంది, బిట్వీన్ ద వెక్టార్స్ ఉంది. కానీ వెక్టార్ యొక్క రిజల్టెంట్ డైరెక్షన్ అదేనా, ఇది ఏదైనా అవుతుందా చూడండి. 2M ఏమో అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఇది కిందకు వస్తుంది, అంటే రిజల్టెంట్ డైరెక్షన్ ఇక్కడ ఉంటుంది, బిట్వీన్ ద వెక్టార్స్ ఉంటుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ 60 ఇట్ బికమ్స్ 120 degrees. టోటల్ 180 కదా, సో కాబట్టి 120 degrees. దట్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ m² ప్లస్ 4m² 2m², 4m² ప్లస్ 2 ఇంటూ 2m ఇంటూ m, ఓకే, 2m ఇంటూ m ఇంటూ కాస్ 120. కాస్ 120 వాల్యూ మైనస్ 1/2 అండర్ రూట్ ఆఫ్ 5m² మైనస్ 2 to the 4, 4m² into 1/2 cancel, and remaining value √3m² or √3m. ఓకేనా, అర్థమైందా. సో ఇలా కనిపించినప్పుడు మనం డైరెక్ట్గా 0 తీసుకోవద్దు, అన్నీ సేమ్ ఉంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఎంఎంఏ ఇచ్చిండు 0, కానీ ఇక డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా అలాగే లూప్ లాగానే తీసుకుంటాం. కంప్లీట్ లూప్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ 0, కానీ ఎప్పుడు వెన్ యూ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ లైక్ M M M అండ్ M తీసుకుంటే 0. అంటే ఈ డయాగ్రామ్ని ఇలా డ్రా చేస్తున్నాం. బట్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్లస్ తీసుకోండి. అంటే ఇక్కడ M ఉందా, ఆల్రెడీ అయిపోయింది, లేదు. ఇక్కడ ఉందా, ఎస్, 3M ఉంది, ఎందుకంటే 4Mలోకి M వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ M, అండ్ ఇక్కడ ఇంతకుముందు చేసామా ఈ ప్రాబ్లమ్ని, యూ షేప్లో చేసామా, అలాగే చేయాలి. యూ షేప్లో వెక్టార్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు క్యాన్సిల్ అవుతారా, రెండు ఆపోజిటే చేయండి కిందకు. కానీ డైరెక్ట్ ఫార్ములా ఏంటి, 2 వెక్టార్స్ ఆపోజిట్ ఉంటే మైనస్, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ j ఇట్ ఈస్ నెగిటివ్ j. 3 మైనస్ 2 1 వెక్టార్ ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఇల్లే కదా ఎక్కువ ఉన్నది, 2తో కంపేర్ చేసి 3 వాల్యూ, అంటే ఇది పైకి వెళ్తుంది. అండ్ M ఇటు వస్తుంది, రిజల్టెంట్ డైరెక్షన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది. ట్రై చేస్తారా, సో ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ ఇద్దాం. ఏమైంది, నెక్స్ట్ ఇప్పుడు మన ఈ షేప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటే ఎట్లా చేయాలి. సో ఇప్పుడు దీని కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ M మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్న మ్యాగ్నెట్ని ఇట్లా 2 షేప్స్గా బెండ్ చేస్తున్నా, ఆ షేప్గా బెండ్ చేసినప్పుడు ఇది m/2 ఫామ్ అయిపోతుంది. కానీ ఇది మాత్రం అంటే ఇక్కడ M1 వాల్యూ ఎంత అవుతుందో తెలియదు, బికాజ్ ఇట్ ఫార్మ్స్ యాజ్ ఏ సెమీ సర్కిల్ అనుకున్నాం. సెమీ సర్కిల్లో ఫామ్ అవుతుంది, లైక్ స్పూన్, ఒక స్పూన్ షేప్లో ఫామ్ అవుతుంది. అప్పుడు నీకు న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ సాల్వ్ చేసుకోవాలంటే దట్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ రాయాలంటే ఫస్ట్ వెక్టార్స్ రాసుకోవాలి, ఆ తర్వాతనే వాటి వాల్యూస్ రాస్తాం. వెక్టార్స్ రాయాలంటే సౌత్ టు నార్త్ డైరెక్షన్, అవునా, సెమీ సర్కిల్కి. అండ్ ఈ బార్ మ్యాగ్నెట్ కూడా సౌత్ టు నార్త్ డైరెక్షన్, దట్ ఈజ్ M1 I క్యాప్ ప్లస్ M2 I క్యాప్. ఇది కూడా ఇద్దరు సేమే, బట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి ప్లస్. ఎందుకు ప్లస్ తీసుకుంటున్నాం, బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇఫ్ ఎనీ కేస్ ఈ స్పూన్ ఇలా రివర్స్ అయింది అనుకోండి, మైనస్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఉంది. వాట్ ఈజ్ M2 అంటే m/2 అనుకుంటున్నాం. కానీ M1 అంటే ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంతకుముందే రాసాం ఫార్ములా. ఒక ఆర్క్కి ఫార్ములా రాస్తే
2m sin theta by 2 by theta. Theta should be radians. సో ఇక్కడ సెమీ సర్కిల్ అయితే యాంగిల్ ఎంత, సెమీ సర్కిల్ అయితే యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమనుకుంటున్నాం, 2 పీసెస్గా కట్ చేస్తున్నాం కదా, లైక్ m/2. ఈ m/2ని నువ్వు ఫ్రేమ్ చేసావు సెమీ సర్కిల్ అని, అంటే 2 into m/2 into sin of pi/2, 180 degrees అంటారు కదా, అండ్ దిస్ ఇస్ పై. సో ఇక్కడ sin 91 and 2 cancel, దట్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ m/pi. ఓకే, అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఫార్మేట్ చేస్తూ ఇది m1 మాత్రమే వచ్చింది, m2 డైరెక్ట్ తెలిసిపోతుంది అండి m/2 అని. దేర్ఫోర్ న్యూ మ్యాగ్నెటిక్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ m/pi ప్లస్ ఐ క్యాపే కదా యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ m/2 ఐ క్యాప్. సో ఇద్దరికి సేమ్ వెక్టార్సే కాబట్టి ఇంకా మనకి ఐజేకేఎల్ రావట్లేదు కాబట్టి అవసరం లేదు నీకు. ఐజేకేఎల్ వస్తేనేమో రిజల్టెంట్ సాల్వ్ చేస్తాను. దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి, ఇదే అవుతుంది. ఒకవేళ జే ఉంటే రాదు, జే ఉంటే స్క్వేర్ రూట్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ షేప్, వైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు షేప్ ఆఫ్ స్పూన్, కోపం వస్తే ఇట్లా అవుతుంది అండి. కిచెన్లో స్పూన్లు మంచిగా ఉంటాయి యాక్చువల్గా, వైఫ్ హ్యాపీగా ఉన్నదనుకో స్పూన్ ఇట్లా బాగుంటుంది. మనం హస్బెండ్ ఎవడో కోపం తెప్పిస్తారు కదా, ఇట్లా అవుతుంది అది. అఫ్కోర్స్ అది మా మీద కూడా ప్రయోగాలు కావచ్చు, ఇట్లా జరిగిపోతుంటాయి. సో రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎట్లా వస్తుంది చూడండి. చెప్పండి ఇప్పుడు దీని డైరెక్షన్ ఏంటి, వాట్ ఈజ్ రిజల్టెంట్ డైరెక్షన్. యూజువల్లీ ఇక్కడ సేమ్, ఇది m/2, ఇది కూడా m/2నే, కానీ మనం బెండ్ చేస్తున్నాం, సేమ్ వస్తుంది ఆన్సర్ m/pi. కానీ ప్రాబ్లం ఏంటి అంటే రిజల్టెంట్ డైరెక్షన్ సౌత్ టు నార్త్. అంటే ఇంతకుముందు ఏమో నీకు 2 x యాక్సిసే వచ్చినాయి, కానీ ఇక్కడ y యాక్సిస్ వస్తుంది, అంటే j వస్తుంది. ఓకేనా. అంటే మనం దీన్ని సాల్వ్ చేస్తారా, టీటా వాల్యూ పై రేడియన్స్ అని తెలుసుకొని 2m sin theta m/2 sin theta అంటే pi/2 by pi నీకు వస్తుంది, సేమ్ వస్తుంది. ఓకే, ఓన్లీ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఐ వెక్టార్ జే వెక్టార్స్లో వస్తుంది, యాజ్ వెల్ మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, చేస్తారా.